హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కేవలం మనకు 10th క్లాస్ అర్హతతోటి మనకు 36,000 పైగా శాలరీ ఇచ్చే అటెండర్ గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అవి కూడా మనకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ 5 minutes బ్యాక్ రావడం జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఫీజు డీటెయిల్స్ ప్రతిదీ. కాబట్టి ఎవరైతే గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాల కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటే అండ్ అదేవిధంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డారింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పెడితే, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఉన్నటువంటి ఎంటీఎస్ అటెండర్ గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే చూసుకున్నట్టయితే July 27, 2026 ఈరోజు మార్నింగ్ మీకు రావడం జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు, నేను మీకు మొట్టమొదటిగా అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాను. ఇంపార్టెంట్ డేట్ చూసుకోండి. మనకు July 27, 2026 మార్నింగ్ 10 గంటల నుండి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ August 26 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఈవినింగ్ 5 PM వరకు. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి www.igib.res.in అనే వెబ్సైట్. మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది మీకు ప్రజెంట్ కరెంట్ ఆపర్చునిటీస్లో మీకు అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. అదే ఇంకోటి, నిన్న నైట్ వచ్చేసి మనకు ఒక వీడియో చేశాను పోస్టల్ జీడీఎస్ అంశం. అంటే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట, పోస్టల్ జీడీఎస్ సెకండ్ షెడ్యూల్ నోటిఫికేషన్ది. ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. ఈ thumbnail పెట్టి మీకు అయితే వీడియో చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు జాబ్ రిక్వైర్మెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ జాబ్స్ అనమాట. ఎవరైతే గ్రూప్ సి ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకు ఏం జాబ్ చేయాలి మొత్తం కూడా చూసుకుంటే, ముందుగా మనకి ఏంటంటే మనకు సెక్షన్స్లో మనకు రికార్డ్స్ అయితే ఉంటాయి కదా ఆఫీస్లో, అవి అయితే మనకు ఫిజికల్గా మనం మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు జనరల్ క్లీన్ లైన్స్ ఉంటాయి మనకు సెక్షన్ వైజ్గా, క్యారింగ్ ఆఫ్ ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అదర్ సెక్షన్స్కి, అండ్ ఫోటో కాపీ కానీ, సెండింగ్ ఫ్యాక్స్ కానీ ఇలాంటివి చేయాలి. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెక్షన్స్ అంటే ఆఫీసు ఓపెన్ చేయడము అండ్ ఆఫీస్ క్లోజ్ చేయడము ఇలాంటివి అనమాట. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనకు అసిస్టెంట్కి మనకు యాక్టివ్గా ఉండడం, అండ్ ఫిజికల్ మెయింటెనెన్స్ రికార్డ్స్ ఆఫ్ గెస్ట్ హౌస్లో మనకు అవి చేయడం, అండ్ గెస్ట్ హౌస్ చార్జెస్ మనకు కలెక్షన్స్ ఆఫ్ రీమెయింటెనెన్స్ చేయడం, ఇలాంటివి అయితే మనకు అటెండర్ ఉద్యోగాలకైతే మనకు సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట. అంటే జాబ్ వర్క్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా చాలా రకాలైనటువంటి జాబ్స్ అయితే చేయొచ్చు. అంటే ఒకటే వర్క్ అంటే అన్ని వర్క్లు మీకే ఇవ్వరు అనమాట. ముందుగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్కి ముందుగా మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. అంటే స్టేజ్ 2 ఎగ్జామ్ కానీ, అదేవిధంగా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎలాంటి స్కిల్ టెస్ట్ కానీ ఏది కూడా అవసరమే తెలియదు. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే, మనకు 10th బేస్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. OMR బేస్డ్ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. ఓవర్గా 100 క్వశ్చన్లు వస్తే మనకు 1 గంట 30 నిమిషాలు మనకు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వశ్చన్ వస్తాయి. మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట ప్రతి రాంగ్ ఆన్సర్స్కి. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 3 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాంటిటీ యాప్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకు 1 నెగిటివ్ మార్కింగ్. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకు 1 నెగిటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకు 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీకు ఎగ్జామినేషన్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ఇప్పుడైతే జరుగుతుంది. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. అండ్ ఇంకోటి, ఇక నెక్స్ట్ మనకు ఎలాంటి స్కిల్ టెస్ట్ కానీ, ఎలాంటి ట్రేడ్ టెస్ట్ కానీ, ఎలాంటి మనకు మళ్ళీ స్టేజ్ 2 ఎగ్జామ్స్ కానీ ఏది కూడా కండక్ట్ చేయరు. సింగిల్ ఎగ్జామ్ మాత్రమే, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ మొత్తం కూడా చూసుకుంటే, ఈ నోటిఫికేషన్ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాలను మనకు గ్రూప్ సి లెవెల్లో భర్తీ చేస్తూ ఉన్నారు. లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. మనకు బేసిక్ పే మీకు 18,000 నుండి 56,900 ఉంటుంది. బట్ అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 36,360 రూపాయలు మీకు అయితే శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా, మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ AWS అప్లై అయితే చేసుకోవచ్చు. SC వాళ్ళకి వచ్చేసి కన్నా 18 నుండి 30 సంవత్సరాలకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు 2 వేకెన్సీ మాత్రమే రిజర్వ్ చేయడం అయితే జరిగింది అనమాట. అంటే భర్తీ చేస్తున్నారు.
ఒకటి యూఆర్ వాళ్ళకు, ఒకటి ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు. అయితే మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి, ఇక్కడ 2 పోస్టులే కదా అని. బట్ ఇక్కడ మనకు వేకెన్సీ కూడా మనకు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం మనకు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇక్కడ మనకు యూఆర్లో ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది కదా. యూఆర్లో ఉన్నటువంటి వేకెన్సీకి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ అందరూ కూడా. ఇక వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కేవలం మనకు ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం తెలియదు. ఒకవేళ మీరు ఇంటర్ కానీ, డిగ్రీ కానీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి బట్ ఏంటంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే ఉండాలి. దీనికి క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. ఇక మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి బ్రదర్. మనకు వేకెన్సీ తక్కువ అయితే అనుకోవద్దండి. మనకు వేకెన్సీ కూడా మనకు ప్రజెంట్ ఇవి అంటే కనుక పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ వాళ్ళు, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ యూఆర్ ఎవరైతున్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ 500 రూపాయలు కూడా మీకు నాన్ రిఫండబుల్ పేమెంట్. వన్స్ మీరు పేమెంట్ చేశారంటే మళ్ళీ మీ అప్లికేషన్ మీరు క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే మీకు పేమెంట్ అయితే రిఫండ్ అయితే పడదు. కాబట్టి ఎవరికైతే జాబ్ కావాలి, జాబ్ కొట్టగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకుని మీరు అయితే అప్లై అయితే చేసుకోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ మనకు హౌ టు అప్లై అండ్ చూసుకున్నట్టే ప్రజెంట్ వచ్చేసి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు పర్మనెంట్ పొజిషన్స్ ఓపెన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది. ఇక్కడ కరెంట్ ఓపెన్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అండ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు షార్ట్ నోట్స్ కావాలంటే అది క్లిక్ చేయండి, లేదు మీకు ఫుల్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే దీన్ని క్లిక్ చేశారంటే మీకు ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ హౌ టు అప్లై ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పక్కన ఇక్కడ మనకు అప్లై హియర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు జూలై 27 మార్నింగ్ 10 గంటల తర్వాత మీకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. నేను ప్రజెంట్ వీడియో చేసి టైంకి ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు, అంటే నేను టైమింగ్ కల్లా నేను ముందే చేసేసాను కాబట్టి వీడియో అనేది. కాబట్టి మీరు ఆ లింక్ క్లిక్ చేసుకోండి అండ్ లేదా డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకోండి. మీరు ఇన్స్ట్రక్షన్స్ పీడిఎఫ్ అనేది మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంది. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు వెబ్సైట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఓపెన్ అవుతుంది లింక్ అనేది. అక్కడ మనకు ముందుకు వచ్చేసి పోస్ట్ కోడ్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత కేటగిరీ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉంటే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, లాంగ్వేజ్ ప్రొఫెన్సీ అంటే మనకు ఎగ్జామ్కి, తర్వాత అదర్ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ డిక్లరేషన్ ఇచ్చి మనకు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ అంటే మనకి ఏ విధంగా చేయాలంటే మనకు ముందుగా రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది ఎంటీఎస్ అది, తర్వాత అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనకు ప్రొజెక్ట్ పేమెంట్ అయితే ఉంది, దాన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. పేమెంట్ అనేది మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓపెన్ ఎస్బీఐ కలెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలి అప్లికేషన్ ఆఫ్ ఫీజు రెగ్యులర్ అపాయింట్మెంట్ అని, అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ అని మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ నేము అండ్ అడ్రస్, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఎంటీఎస్ అండ్ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి మొత్తం కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే ఇచ్చారో అవి మొత్తం కూడా మళ్ళీ ఫిల్అప్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఐ హ్యావ్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసుకొని మనకు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు గ్రూప్ సి అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అవి కూడా మనకు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. తక్కువ వేకెన్సీ అనుకోద్దంటే మనకు వేకెన్సీ కూడా మనకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.